It is a review of LIK 2 hours 30 minutes రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంక ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలను తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ మూవీ చూసినప్పుడు నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించలేదు. నిజానికి నాకు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే నేను హీరో మీద ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూసాను కానీ ఎక్కడ కూడా నాకు ఎమోషన్స్ కనెక్ట్ అవ్వక మూవీ అంతా క్లమ్జీగా ఉంటూ ఎక్కడ మనం ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ కోసం కానీ ఎటువంటి ఎమోషనల్కి కానీ మనకు కనెక్ట్ అవ్వం. మేబీ ఇందుకేనేమో మనకి మూవీ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వదు. ఆల్రెడీ మన ఛానల్లో డెకాయిట్ మూవీ రివ్యూ అయితే అప్లోడ్ చేసాం. ఈ వీడియో అయిపోయాక దాన్ని కూడా ఒకసారి చెక్ చేసి ఈ వీడియోని అయితే బూస్ట్ చేయండి. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే నాకైతే ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేసి మూవీని అయితే తీయడం జరిగింది. మెయిన్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో అయితే అసలు ఫోనే తెలీదు, మన హీరోయిన్ అయితే ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఎలా కలిశారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏమైంది, ఈ లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. నాకైతే మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ కనెక్ట్ అవ్వలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. హీరో యాక్టింగ్ అయితే డీసెంట్గా ఉంది. కీర్తి శెట్టి గారి యాక్టింగ్ అయితే నాకైతే పెద్దగా ఏమీ నచ్చలేదు. ఇంకా కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. లాస్ట్లో ఎమోషన్స్ అంటూ ఏమి కనెక్ట్ అయ్యే విధంగా లేవు, కానీ ఒక సీన్ అయితే బాగుంటుంది, అది నాకు బాగా నచ్చింది. అది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఓవరాల్గా నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఈ మూవీ మీరు ముందే చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.